నా ఛానల్ మిక్స్డ్ మూడ్ వ్లాగ్స్కు స్వాగతం. గాఢాంధకారంలో మునిగిపోతున్న కారుపైన చిక్కుకుపోయినట్లు ఊహించుకోండి. మీరు మీ తండ్రికి ఫోన్ చేశారు, మీ లొకేషన్ను పంపారు. మీకు కేవలం 30 అడుగుల దూరంలో ఉన్న ప్రజల సైరన్లు మరియు మాటలు కూడా మీకు వినిపిస్తున్నాయి. కాని దట్టమైన పొగమంచు మరియు వ్యవస్థలోని ఒక పెద్ద లోపం కారణంగా ఎవరూ మీ వద్దకు చేరుకోలేకపోతున్నారు. ఇది సినిమా కథ కాదు, ఇది 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా జీవితంలోని చివరి 90 నిమిషాలు. ఈరోజు పౌర నిర్లక్ష్యంపై దేశవ్యాప్త చర్చకు దారితీసిన నోయిడా సెక్టార్ 150 విషాదాన్ని మనం విశ్లేషిద్దాం. అది జనవరి 16, 2026 రాత్రి. గురుగ్రామ్లో పనిచేస్తున్న టెకీ యువరాజ్ మెహతా తన గ్రాండ్ విటారా కారులో నోయిడాలోని సెక్టార్ 150లో ఉన్న తన ఇంటికి వెళ్తున్నాడు. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. దట్టమైన శీతాకాలపు పొగమంచు కారణంగా దాదాపు 0 దృశ్యమానత ఉంది. ఏటీఎస్ లే గ్రాండియోస్ సమీపంలో ఒక పదునైన 90 డిగ్రీల మలుపు తిరుగుతున్నప్పుడు విషాదం జరిగింది. అక్కడ వీధిదీపాలు లేవు, రిఫ్లెక్టర్లు లేవు, హెచ్చరిక బోర్డులు లేవు. యువరాజ్ కారు బలహీనమైన దెబ్బతిన్న ప్రహరీ గోడను ఢీకొని 30 అడుగుల లోతైన నీటితో నిండిన గుంతలో పడిపోయింది. ఇది కేవలం ఒక కందకం కాదు, ఇది ఒక వాణిజ్య ప్రాజెక్టు కోసం తవ్విన ఒక భారీ గుంత. దానిని సంవత్సరాలుగా భద్రత లేకుండా వదిలేశారు. ఆ తర్వాత జరిగింది హృదయ విదారకం. యువరాజ్కు ఈత రాదు, కాని అతను ఎలాగోలా కారులోంచి బయటకు వచ్చి దాని పైకప్పుపైకి ఎక్కగలిగాడు. అతను వెంటనే రిటైర్డ్ ఎస్బీఐ డైరెక్టర్ అయిన తన తండ్రి రాజ్ మెహతాకు ఫోన్ చేశాడు. అతను ఇలా చెప్పాడు, నాన్నా, నేను చిక్కుకుపోయాను, దయచేసి నన్ను రక్షించండి, నేను చనిపోవాలని అనుకోను అని అతను తన లైవ్ లొకేషన్ను కూడా వాట్సాప్లో షేర్ చేశాడు. అతని తండ్రి నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు 9 నిమిషాల్లో వచ్చారు. అగ్నిమాపక దళం 19 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. వారందరూ అక్కడున్నారు. 90 నిమిషాలపాటు యువరాజ్ తన ప్రాణాల కోసం పోరాడాడు. అతను పొగమంచులోంచి తన ఫోన్ టార్చ్ను వెలిగించాడు. అతను సహాయం కోసం కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మోనిందర్ అనే డెలివరీ రైడర్ అతన్ని వెతకడానికి గడ్డకట్టిన నీటిలోకి దూకాడు. కాని గుడ్డి పొగమంచులో ఏమీ కనిపించలేదు. చాలా దగ్గరగా ఉన్నప్పటికీ 30 అడుగుల లోతైన గుంతలో నావిగేట్ చేయడానికి రెస్క్యూ బృందాలకు పరికరాలు లేవు. తెల్లవారుఝామున 2:30 గంటలకు సహాయం కోసం పిలుపునిచ్చిన గొంతు నిశ్శబ్దమైంది. ఇది కేవలం ప్రమాదం కాదు, దర్యాప్తులో ఆశ్చర్యకరమైన నిర్లక్ష్యం పొరలు బయల్పడ్డాయి. విస్మరించబడిన హెచ్చరికలు. యూపీ నీటిపారుదల శాఖ 2015 వరకు మరియు 2023లో ఈ నీటితో నిండిన ప్రమాదం గురించి నోయిడా అథారిటీని హెచ్చరించిందని పత్రాలు చూపిస్తున్నాయి. ఏమీ చేయలేదు. మునుపటి ప్రమాదాలు. యువరాజ్ మరణానికి కేవలం 15 రోజుల ముందు ఒక ట్రక్కు సరిగ్గా అదే స్థలంలో పడిపోయింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు, కాని అధికారులు ఇప్పటికీ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు మరియు ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థ విజ్టౌన్ డైరెక్టర్ అభయ్ కుమార్ను అరెస్టు చేశారు. యువరాజ్ శవపరీక్షలో అతను నీటిలో మునిగిపోవడం మరియు గుండెపోటుతో మరణించాడని నిర్ధారణయింది. మెరుగైన జీవితం మరియు భద్రత కోసం అతను అమెరికాకు వెళ్లాలని కోరుకున్నాడని తన స్నేహితులు చెబుతున్నారు. ఈ రోజు గుంత చివరికి నిండిపోతోంది మరియు బ్యారికేడ్లు పైకి వచ్చాయి. కాని ప్రశ్న మిగిలి ఉంది, వ్యవస్థ మేల్కోవడానికి ఎవరో చనిపోవాలా? మన నగరాల్లో రోడ్డు భద్రత మరియు పౌర జవాబుదారీతనాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. యువరాజ్ కథను మరిచిపోకుండా చూసుకుందాం. ఇటువంటి విషాదాలకు అతిపెద్ద కారణం ఏమిటని మీరనుకుంటున్నారు? అది బిల్డర్లు, స్థానిక అధికారులు, లేక అత్యవసర పరికరాల లోపమా? కామెంట్లలో నాకు తెలియజేయండి. మరిన్ని లోతైన డైవ్ల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి.